నా పేరు విప్పర్తి నానిబాబు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు. హాయ్ అండి, బాగున్నారు అందరూ? ఆ ఇంటి దగ్గర వచ్చిన అబ్బాయి కూడా ఉన్నాడండి. వాడు ఏం చేస్తారంటే సినిమా పిల్లని చెడగొట్టేస్తుంటాడు. అన్న దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు, అన్న 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 నువ్వు సినిమా చూసావా? ఏ సినిమారా? మొన్న వచ్చింది కదన్నా సుబ్రహ్మణ్యాన్ని పాడేసేయాలి. ఒరే అది సుబ్రహ్మణ్యాన్ని పాడేసేయాలి కాదు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఒరే ఏదైనా పలినప్పుడు క్లారిటీ మెయింటైన్ చేయాలి. ఓ ఓకే ఓకే అన్న. మరి ఆ సినిమా ఏ సినిమా? సీముడుతుడు. సీముడుతుడా ఎవరిదే? ఒరే సరిగ్గా ఎవరకరా? అదే మొన్న వచ్చింది కదన్నా మహేష్ బాబు గారి సినిమా. అరే ఆయన మహేష్ బాబు, ఆ సినిమా పేరు శ్రీమంతుడు. ఎలా మంట అలా పలక్కరా? సరే ఒరే ఇవేమీ కాదు కానీ నీ విషయం చెప్పు. ఏంటన్నా అడవిడిగా రెడీ అయ్యాయో? ఏం లేదురా, నేను పటాస్ నుంచి ఫోన్ వచ్చింది, సో అక్కడికి వెళ్తాను అనమాట. పటాస్కి వెళ్తున్నామన్నా చెప్పురా. అయితే ఆడే బెస్ట్. ఎవడు బెస్ట్? బెస్ట్ అదన్నా చెప్తారు కదా ఇంగ్లీష్ లో, ఆడే బెస్ట్. రే ఆడే బెస్ట్ కాదు, అదే ఆల్ ది బెస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ గేట్ వాచ్మెన్ ఆయనేమో హిందీ ఆయన అంట. భయ్యా నేను లోపలికి వెళ్ళాలన్నాను. ఆడంటున్నాడు అందరూ వెళ్ళిపోయారు బాబు, ఒక్కడిని మిగిలిపోయాను బయట. నాకు అసలు చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే మళ్ళీ ఆనత్త రానవరు యూట్యూబ్ లో పంపించాను. అందరే టీకే అన్నాడు. ఏంటి ఈ మధ్యానికి లంచం టీ తేవాలా? ఎక్కడ మా ఊర్లో ఎక్కడ లేదండి. సర్లే టీ తెస్తాకి వెళ్తున్నాడు. ఆవో ఆవో అన్నాడు. ఏంటి టీ లేట్ అయితే ఆవో గేదని తిట్టేస్తావా? సరే ఇక్కడ వరకు ప్రయాణం అలా జరిగిందండి. మరి ఇప్పుడు నేను తీసుకున్న కంటెంట్ ఏంటంటే, కొంతమంది సినిమా యాక్టర్ అందరూ కలిసి ఒక క్యాటరింగ్ బాయ్స్ గా చేస్తే ఎలా ఉంటుంది. ముందుగా రావు రమేష్ గారు మాట్లాడుతున్నారండి. ఏమిటది కూటు కోసం కోటి విద్యలు అంటారు. కానీ నేనేంటంటే ఆ ₹1,00,00,000 అన్ని కూడా కూటు మీద సంపాదించేద్దాం క్యాటరింగ్ పెట్టాను. ఈ క్యాటరింగ్ లో ఏంటంటే మన వాళ్ళు అందరూ వడ్డించేస్తుంటారు అన్నమాట. మరి ముందెవరు వస్తున్నారు? ఎవరో కాదు, నేనే షేర్ చేసిండే. మీరు ఇప్పటి వరకు నీటిగా మసాలా బిర్యానీలు అన్ని వేసుకున్నారు. దానిలో ఒక్క నిమ్మకాయ పిండుకోండి, రుచి వేరు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? ఇది కాదు, తిన్నామా పడుకున్నామా మళ్ళా గుర్తుకొచ్చిందా? ప్రకాశ్ గారు వస్తున్నారండి. ఐస్ క్రీమ్ ఇక్కడ, ఐస్ క్రీమ్ మర్చిపోయాను. ఆ స్పూన్ తీసుకురండి, ఆ స్పూన్ లో మర్చిపోయాను. అయ్యే ఏమిటంటే ఇవన్నీ సగం పండ్లు. ఐస్ క్రీమ్ కప్పు పట్టుకెళ్ళి స్పూన్లు మర్చిపోయాను.